ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన వెళ్తున్నారు. మంచి పని అది మంచి పని చేస్తున్నాడు. గెలిచిన సంవత్సరం అజా లేదు పజా లేదు. జనం ఇబ్బంది పడుతున్నారు. మాకు అక్కర్లా, నాకు అక్కర్లా, నా కుటుంబానికి అక్కర్లా. జనం ఉన్నారు లేనోళ్ళు, వాళ్ళకి ఇవ్వమానండి. చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమానండి. చదువుకొని ఉన్నారు. అమెరికా ఎందుకు వెళ్ళాలి, హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి, బెంగళూరు. అకాల వర్షాలకి పొగాకు రైతులు మొత్తం నష్టపోయారు. వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగాలు ఎత్తి విజయవాడలో బోర్డు అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, రైల్వే ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ గవర్నమెంట్ వీటిల్లో కానీ బోర్డు అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో ఏమనండి ఎత్తే వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ కుటుంబాలు నవ్వుతారు, రోడ్డు మీద వస్తారు కదా. ఎందుకని మీరు మీ గెలవగానే గెలిచినప్పుడు గెలవ ముందు ఒక మాట, గెలిచిన ఒక మాట చెప్తారా? చాలా ఇబ్బంది. అది సరైన పద్ధతి కాదు. నాయకత్వానికి ఇదే విజ్ఞప్తి చెప్తున్నాం. లేబర్కి ఉద్యోగాలు ఇస్తానని మోడీ గారు గెలిచారు అన్నారు. 20,000 ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు. ఇంతవరకు ఉద్యోగాలు లేవు. మోడీ గారు మరి అక్కడక్కడ బ్రిడ్జీలు కడుతున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, బాగానే ఉంది. ఉద్యోగాలు రైల్వేలో లక్షల పోస్టులు ఉన్నాయి ఖాళీగా. లేబర్ ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పోస్టులు ఎందుకు ఎత్తలేదో అర్థం కావట్లా. గవర్నమెంట్ సొమ్మే కదా, వీళ్ళ సొమ్ము కాదు కదా. అది లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, లక్షల డబ్బులు వస్తాయి. మరి ఉద్యోగాలు ఎత్తాలి. లేబర్ చదువుకొని కానీ మగవాళ్ళు ఎంతమందో ఉన్నారు ఖాళీగా. మరి వాళ్ళ ఉద్యోగాలు అయితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా, అది ఆరోగ్యంగా తింటారు కదా. మరి వీళ్ళు ఎందుకైనా గారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఎత్తలే జనానికి. మాకు అక్కర్లా, మా కుటుంబంలో అక్కర్లా. ఉండాలి కుటుంబంలో వేయమనండి. ఉద్యోగాలు వేయకోకుండా అక్కడ బ్రిడ్జీలు కడుతున్నాను, ఈడకి ఎర్రళం ఇచ్చాను, ఈ ఊరికి ఎంత ఇచ్చాను, అది కాదు. లేబర్కి ఉద్యోగాలు వేయాలి, రోడ్లు బాగు చేయాలి, కాలువలు బాగు చేయాలి. అన్ని పథకాలు ఇస్తామని ఎవరు ఇస్తానంది? కూటమి ప్రభుత్వం నాయక మోడీ గారు ఒక్కడైనా ఏమని జూన్ 12న 4 పథకాలు ఇస్తాం. పిల్లలకి తల్లికి వందనము, అలాగే ఆగస్టు 15 వచ్చేసరికి ఉచిత బస్సు. సంవత్సరం గెలవంగానే మేము 1500 ఇచ్చేస్తాం ఆడపిల్లలు మనిషి ప్రతి ఒక్కరికి అన్నారు. సంవత్సరం అయిపోయింది. ఎంత ఇబ్బందులు పడి తిట్టుకుంటున్నారు, వేస్తానన్నారు, వేయలేదని. మరి అది ఆ మాట రాని కూడా చేసుకోవాలి వాళ్ళు. అంటే ఇప్పటి వరకు పథకాలు ఇవ్వడం లేట్ అయింది, కానీ ఇక్కడ నుంచి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాము. పథకాలు ఇస్తాం లేట్ అండి అయ్యా. అక్కడ ఉమ్మడి పార్టీ పెట్టినప్పుడు మోడీ గారి దగ్గర కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి డబ్బు. ఉమ్మడి పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అప్పుడు జనానికి మంచితనం చేయాలి. జనానికి ఎక్కడికాడ రోడ్ల మీద చదువుకునే వాళ్ళకి, ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి కూడా డబ్బులు కట్టాలి. లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కడతల్లా. గవర్నమెంట్ కాలేజీల వాళ్ళకే కడతారన్నాడు. ప్రైవేట్ చదువుకున్న వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకి లేని వాళ్ళేగా ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న కొంతమంది ఏదో పరీక్షలో పాస్ అవుతామని ఆశపడి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. గవర్నమెంట్ కాలేజీలు పాస్ అయ్యేటట్టుగా ఉంటే వాళ్ళకి వెళ్ళరు కదా. కాలేజీల్లో పిల్లలు మన కాలేజీలో పాస్ అవ్వకపోతాం ఏంటి అని టీచర్లను పిలిచి యాక్షన్ తీసుకో, అప్పుడు బాగుంటుంది. అనుకోకుండా ప్రైవేట్ కాలేజీలు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. అక్కడ ఎందుకు చదివేయాలి? ఏ గవర్నమెంట్ ఉందిగా, ఉమ్మడి గవర్నమెంట్ ఉందిగా. ఎక్కడైతే పాస్ అవ్వపోతారో ప్రైవేట్ గవర్నమెంట్ వాటిల్లో ఆ టీచర్లు వార్నింగ్ ఇవ్వండి, ఫుల్ డోస్ ఇవ్వండి. అక్కడ అవుతాయండి, ఇక్కడ ఎందుకు అవ్వు అని అడగండి.